ట్రేడింగ్ అంటే ఏంటి? అసలు ట్రేడ్ చేయడం అంటే ఒక ప్రోడక్ట్‌ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తూ ప్రాఫిట్ ఆర్ లాస్‌ని ఫేస్ చేయడం. అలానే మీ దగ్గరున్న మనీతో ఒక కంపెనీ షేర్స్‌ని బై చేసి ప్రాఫిట్ వచ్చాక సెల్ చేయడం. మార్కెట్‌లో టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 9:15 నుండి ఈవినింగ్ 3:30 వరకు మనం ట్రేడ్ చేసుకోవచ్చు. షేర్స్ అంటే ఏంటి? ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్‌ని మార్కెట్‌లో ప్రొడ్యూస్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే వాళ్ళు ఆ బిజినెస్ని డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆ కంపెనీ యొక్క షేర్స్ని కొంత శాతం హోల్డ్ చేసుకొని, కొంత శాతం బ్యాంక్స్లో లోన్స్ తీసుకొని మిగతావి రీటైలర్స్కి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేస్తారు. మనం వీటిని బై చేయడానికి కొన్ని బ్రోకర్ యాప్స్ యూజ్ అవుతాయి. షేర్స్ని ఎక్కడ లిస్ట్ చేస్తారు? షేర్స్ని ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేస్తారు. ఇండియాలో 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒకటి ఎన్ఎస్సి, ఇంకోటి బిఎస్సి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బిఎస్సి ఇది ఒక ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఏషియా. 1875లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక ఓపెన్ ఫ్లోర్ మార్కెట్. ఎలా అంటే మీరు కనుక స్కామ్ 1992 సిరీస్ని చూసినట్లయితే అందులో మీకు క్లియర్గా చూపిస్తారు. బిఎస్సి సెన్సెక్స్ ఇది టాప్ 30 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తుంది. ఇందులో అప్రాక్సిమేట్గా 5,000 నుండి 6,000 కంపెనీస్ వరకు లిస్టింగ్లో ఉన్నాయి. ఇందులో బిఎస్సి 100, బిఎస్సి 500 అని చాలా ఇండెక్సెస్ ఉంటాయి. ఎన్ఎస్సి ఇది లేటెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. దీన్ని 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎలక్ట్రానిక్ ఆర్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ అన్నట్లు. ఇందులో ఇప్పటికీ 2,600 కంపెనీస్ దగ్గరికి లిస్టింగ్లో ఉన్నాయి. ఇందులో నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అనే ఇండెక్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు షేర్స్ని ఎలా బై చేయాలి? మీ డీమ్యాట్ అకౌంట్లో చూస్తే మీకు చాలా కంపెనీస్ యొక్క షేర్స్ కనబడతాయి. ఇప్పుడు అసలు ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. మనం ఏ కంపెనీలో షేర్స్ని తీసుకోవాలి అని ఆలోచించే ముందు అసలు 1 డేలో బై చేయాలా లేదా హోల్డ్ చేయాలా అని ఇలా 4 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంట్రాడే, స్వింగ్, లాంగ్ టర్మ్, ఎఫ్ఎన్ఓస్. ఇంట్రాడే మీరు ఒక సెక్టార్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెక్టార్లో బాగా పర్ఫార్మెన్స్ చేసే షేర్లో మీ పొజిషన్ని తీసుకోవాలి. మీరు తీసుకున్న పొజిషన్ని 3:30 లోపు సెల్ చేయాలి, లేదా బ్రోకర్ యాప్ సెల్ చేసుకొని మీ అకౌంట్లో ఛార్జెస్ వేస్తారు. స్వింగ్ ట్రేడింగ్ ఒక షేర్ని బల్క్లో తీసుకొని కొన్ని డేస్ ఆర్ వీక్స్ హోల్డ్ చేయడం. ఇందులో మీరు ఎప్పుడైనా బై చేయొచ్చు, ఎప్పుడైనా సెల్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ మీ మనీని ఫ్యూచర్లో గ్రోత్ ఉండే సెక్టర్ యొక్క షేర్స్లో ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయడం. ఈ మనీ లాస్ అయినా మీకేం ఫరక్ పడదు అనుకున్నప్పుడు ఇట్ ఈస్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఎఫ్ఎన్ఓస్ ఇందులో మీకు కాల్ అని, పుట్ అని 2 ఆప్షన్స్ కనబడతాయి. కాల్ అంటే బై అని, పుట్ అంటే సెల్ అని అర్థం. ఇది ఎక్కువగా ఇండెక్సెస్లో కనపడుతుంది.